జయసుధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈరోజు నందమూరి తారక రామారావు గారు, శ్రీ ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఉన్నట్టే నాకు అనిపిస్తున్నది. నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఎన్నో చిత్రాలు ఆయనతో నటించాను, దాదాపు ఒక మోర్ దెన్ 20 అనుకుంటాను. సో ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు సినిమా బయోపిక్ తీయబోతున్నారన్నప్పుడు అంతకుముందే సావిత్రి గారు, మహానటి సావిత్రి గారి మీద బయోపిక్ తీశారు. ఎలా ఉంటుంది అని అనిపించింది. బాలకృష్ణ గారు అంటే ఇండస్ట్రీలో మేము చాలామంది ఆయన్ని ఎంతో ప్రేమతో అభిమానంతో బాలా అని పిలుస్తాము. సో బాలకృష్ణ గారు చేయబోతున్నారు ఈ క్యారెక్టర్ అనగానే ఎలా ఉంటుంది అని నిజంగా ఫస్ట్ లుక్ వచ్చేదాకా కొంచెం మాకే అంటే వీ వర్ వెయిటింగ్ అనమాట. బట్ ద ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేశారో ఐ జస్ట్ కుడెంట్ బిలీవ్ ఇట్. ఈ వాజ్ అమేజింగ్. నాకే అనుమానం వచ్చింది, నిజంగా రామారావు గారిని చూసినట్టే అనిపించింది అనమాట. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని. ఈ ఆడియో ఆల్సో టుడే బీయింగ్ ఆడియో రిలీజ్ అండ్ ద మ్యూజిక్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద డిఓపి గారు కానీ, క్రిష్ గారు కానీ, ద హోల్ టీమ్ ఆఫ్ కీర్వాణి గారు, ద హోల్ టీమ్ ఆఫ్ ఎన్టీఆర్ మహానాయకుడు కథానాయకుడు, ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చెప్పాలంటే రామారావు గురించి చాలా చెప్పచ్చు, బట్ ఒకే ఒక సినిమా గురించి మాత్రం చెప్తాను. మేము ఎన్నో పిక్చర్లు యాక్ట్ చేసినప్పటికీ నా దేశం అని ఒక సినిమా యాక్ట్ చేసాం. ఎందుకు ఈ సినిమా గురించి చెప్తున్నానంటే, ఈ సినిమా షూటింగ్ అప్పుడు రోజు అంటే ఆయన ఎప్పుడో పొలిటికల్ డిసిషన్ ఎప్పుడో తీసుకున్నారు, అయినప్పటికి కూడా నా దేశం షూటింగ్ అప్పుడు ఎక్కువ దాని గురించి డిస్కషన్స్ జరిగింది. నా దేశం నుంచి తెలుగుదేశం పార్టీ, రామారావు గారు సీఎం అవ్వడం, సో అలా నేను నా లైఫ్లో మర్చిపోలేని ఎన్నో ఇన్సిడెంట్స్, తీపి గుర్తులు ఎన్నో ఉన్నాయి. ఐ విష్ బాలకృష్ణ గారు ఆల్ ది బెస్ట్.